హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిమి బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చింతపండు పచ్చడి అండి. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. మనకి 1 మంత్ కూడా పాడవకుండా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంది. మనకి ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు, నోటికి రుచిగా ఏది అనిపించినప్పుడు ఇలా ఈ పచ్చడి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీకు చూస్తేనే నోరు ఊరుతుంది కదా, చాలా కలర్ఫుల్గా, అంతే టేస్ట్ కూడా చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంత యమ్మీగా ఉంది. ఎప్పుడైనా మనకి ఫీవర్ వచ్చినప్పుడు, బాగా కోల్డ్ అయినప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒకసారి మనం చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మనకి కావాల్సింది చింతపండు. మనం ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే పచ్చడి అంత క్వాంటిటీ చింతపండు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు. నా దగ్గర బెల్లం లేదు, షుగర్ తీసుకున్నా. సాల్ట్, ఎండుమిర్చి, వెల్లుల్లి. ఈ షుగర్ ఎందుకంటే మనకి స్వీట్ని, కారంని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని ఈ 3 కూడా మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వద్దు, టేస్ట్ మారిపోతుంది. ఇలా దోరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ బౌల్లోకి అయితే తీసుకుందాం. అలాగే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో కారంకి సరిపడినన్ని ఎండుమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లు ఫ్రై చేసుకోవాలి. మరి మాడనివ్వద్దు, మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అదే ప్యాన్లోకి ఇప్పుడు మనము చింతపండు, నానబెట్టుకున్న చింతపండును యాడ్ చేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము పులిహోరకి ఎలా చింతపండు గుజ్జు అయితే రెడీ చేసుకుంటామో అలా మనకు చింతపండు గుజ్జులాగా ఉడికేటట్లు ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించుకోవడం వల్లనే మన పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. సో చూసారా, ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి అయితే మనం ముందు వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులోకే మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఎక్కువనే పడుతుందండి సాల్ట్ అనేది, ఎందుకంటే కారం పులుపుకి ఎక్కువగా పడుతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, నేనైతే ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం చూడండి, చింతపండు వాటర్ వేసి ఇలా గుజ్జులాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకున్న మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా అయిపోతుంది, ఆల్రెడీ ఉడికించాం కాబట్టి. చూడండి, చూసారా, ఇప్పుడైతే పచ్చడి అనేది షుగర్ అండి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బెల్లం లేదు, సో అందుకే నేను షుగర్ అయితే యాడ్ చేశాను. మరీ ఎక్కువ వేయద్దు, స్వీట్ అయిపోతుంది చట్నీ వచ్చేసి. ఇప్పుడు మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు అయితే వేసుకుందాం. మన పోపు మిశ్రమంలో పప్పులు అనేవి ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. మినపగుళ్ళు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు యాడ్ చేసుకున్నాను. చూడండి, చూసారా, మనకి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి కలర్ఫుల్గా. ఇలా కొంచెం ఫ్రై అయినాక పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పోపు మిశ్రమం మొత్తం కూడా కలుపుకోవాలి. ఇందులో ఇంగువ యాడ్ చేసుకోవాలి. పోపులలో ఎందులోనైనా ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఇలా ఇప్పుడు పోపు మిశ్రమం మొత్తం కూడా మనకి బాగా కలిసేట్టు కలుపుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపించినట్లు. ఇప్పుడు మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పచ్చడి ఉంది కానీ అది ఈ పోపు మిశ్రమంలో వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకి మెయిన్ చింతపండు ఉడికించుకోవడం వల్ల నిల్వ ఉంటుంది. అదే మనం చింతపండు ఉడికేయకుండా డైరెక్ట్ వేస్తే మనకి పచ్చడి అనేది నిల్వ ఉండదు. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మీకు తెలుసా ఈ చట్నీ, మీరు ఎప్పుడైనా చేశారనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే ఒక కామెంట్ చేయండి. మా చట్నీ ఎలా అనిపించింది అనేది కూడా ఒక కామెంట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.